హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఆషాఢం స్టార్ట్ అయింది, నెక్స్ట్ అయితే శ్రావణ మాసం. సో దాంట్లో ఇంకా మా ఇంట్లో అయితే నెలలే ఉంటారు శ్రావణ మాసం. సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడు సమ్మక్కకైనా సారకం చేసుకుంటాం అన్నమాట. సో దాని ప్రకారం మేమైతే ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నా నేను. అండ్ నా స్టైల్లో వండుతున్నా, ఈ స్టైల్లో. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, ఎందుకంటే ఇంతకుముందు నేను జీడికేలో ఉంటుండే. సో అందుకని ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో చేస్తున్నా అనమాట. చాలా ఎకశకాలు పడుకుంటూ చేస్తున్నా, చూడండి. సో లాస్ట్కి ఎట్లా ఉంటుంది ఏందనేది అది లాస్ట్లో చెప్పేస్తా. సో ఇట్లయితే వండుకుంటూ వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నా. పెద్ద స్పెషల్ ఏం కాదు, కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వండుతున్నా కాబట్టి నాకు స్పెషల్ అనమాట. ఎప్పటికైనా మా అత్తమ్మ వండి పెడుతుంది నాకు, కాకపోతే ఈసారి నేను వండి మా అత్తమ్మకు పెడుతున్నా అనమాట. అన్ని వీడియోస్ తీస్తున్నా, కాకపోతే వ్యూస్ ఎక్కువ రావట్లేదు. అంటే మెల్లమెల్ల వస్తుంది కావచ్చు. కష్టపడండి, ఫలితం అయితే రాదు అని అంటారు కదా. సో వీడియోస్ పెట్టుకుంటూనే ఉండాలి. ఎప్పుడు వస్తుందో నాకు ఈ ఫలితం. అసలు నాకు వీడియోస్ తీయడానికే టైం ఉండదు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు, పనులు ఇవన్నీ చేయడానికి ఉంటుంది కాబట్టి. ఈ వీడియో నేను ఎప్పుడు తీసానంటే మా పిల్లలు పడుకున్నాక నేను ఈ వీడియో తీసాను అనమాట. అంటే నేను తీయలేదు, మా హస్బెండ్ తీశారు. సో కర్రీ అయితే అయిపోయింది, ఇంకా బియ్యం కూడా పెట్టేసిన, వంట అయితే అయిపోయింది. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేనైతే ఇక టేస్ట్ చేసిన. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితేనే చేయండి.